వాళ్ళు దిగే ప్లేస్ వచ్చేసింది, త్వరగా చెప్పారా శివ? ఏమండి, మీ బండి ఒక అమాయకుడి వల్ల పోయింది, కావాలంటే కొత్త బండి కొనిస్తాను. బండి పోయిందా? ఆ బండిని ఎవరిచ్చారో తెలుసు కదా. బండిని పోగొట్టి సీనేస్తున్నావా? బండి చేతికి వచ్చేదాకా నువ్వే నా డ్రైవర్. అక్క, అలా చూస్తూ ఉంటే ఎలా? మీ పిల్లలకి పుస్తకాలు కొనుక్కోవచ్చుగా. ఇడియట్, నాకింకా పెళ్లి కాలేదు. చేసుకోవద్దు, పాపం వాడు ఎలాగోలా బతుకుతాడు. ఏయ్, దిగెళ్ళి బుక్ తీసుకురా. ఉమ్, పో. ఒక బుక్ ఎంతమ్మా? 20 రూపాయలు అన్నయ్య. సరే, అన్ని బుక్స్ ఇచ్చేయండి. అన్నయ్య థాంక్స్ బాయ్. అన్నయ్య, వస్తానన్నయ్య. హే, వీడేం చేస్తున్నాడే? ఏయ్, ఎందుకు అన్ని బుక్స్ కొనేసావు? బుక్ కొనమన్నారు, ఎన్ని బుక్స్ చెప్పలేదుగా. 1000 రూపాయలకి అన్నీ వస్తాయి. కొవ్వు ఎక్కువగానే ఉంది. ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, రండి, జాలీ ట్రిప్పే. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మీ అందరికి గిఫ్ట్ తీసుకొచ్చాను, గొడవ చేయకుండా తీసుకోవాలి, సరేనా? ఒక్క నిమిషం. సరే, అందరు ఇటువైపు రండి. మన డబ్బుతో సార్ మంచి పేరు రండి పెట్టేస్తున్నాడే. రండి, దిగండి. పట్టుకో పిల్లలు, ఈ రోజు ఈ అక్క పుట్టినరోజు, అందరికి పుస్తకాలు ఇస్తుంది. అందరూ అక్కకి విష్ చేసి ఒక్కొక్కరుగా వెయిట్ చేసి తీసుకోండి. చూసించాలి, ఆగండి. మావయ్య, మావయ్య, ఏంట్రా? ఈ అక్క చాలా బాగుంది, మీ లవరా? రే, చెప్పేదేదో గట్టిగా 4 సార్లు చెప్పు చెప్పు. ఈ అక్క చాలా బాగుంది, ఇది మీ లవరా? ఈ అక్క చాలా బాగుంది, ఇది మీ లవరా? రూట్ ఓకే అయిపోయింది. మీరు చెప్పినట్టే చెప్పేశాను, సరేనా మావయ్య? రే, నువ్వు మరి చిత్రపడిలో ఉన్న మావయ్య, ఈ అక్క చాలా బాగుంది. అందరికి వచ్చినట్టేనా? ఏమండి, ఆ చిన్నపిల్లడు ఏదో చెప్పాడని, పిల్లలందరికీ బుక్స్ ఇప్పించానని నా మీద బాగా ఇంప్రెస్ అయిపోయి లవ్ వచ్చేలా ఉంది. నాకంటూ ఓ ప్రెస్టీజ్ ఉంది, ఇచ్చి త్వరగా ఎక్కండి. అలా వచ్చేస్తారు చూడు. చెత్త నా కొండలు రోడ్డు మీద ఆయిల్ పోసారు చూడండి. ఏ, వాడిని సైడ్ కొడుతున్నాడే, చూస్తున్నావా? హౌ స్వీట్, మంచి వాళ్ళగే ఉన్నాడే. మనమే టార్చర్ పెడుతున్నట్టున్నాం. సరిపోయింది, రోడ్ల మట్టి పోస్తున్నాడని నీ తల మీద నువ్వే మట్టి పోసుకోకు. జాగ్రత్త జాగ్రత్త. హలో, రేపు కాల్ చేసి ప్రోగ్రామ్ చెప్తాం, వచ్చి పికప్ చేసుకో. రేపు నాకు చాలా పనులున్నాయి, రావడం కుదరదు. బండి దొరికేంత వరకు నువ్వే మాకు డ్రైవర్. ఏమండి, ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, కస్టమర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారండి, రావడం కుదరదండి. ఏంటి రాలేవా? ఏ, ఆధారాలు ఉన్నాయి కదా. ఉందే. ఆ, కస్టమర్ పికప్ కాంచనా 5-6 లో ఉన్నారు. నువ్వే డిసైడ్ చేసుకో. బాయ్. అయ్యో, వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. వీళ్ళ టార్చర్ కి 2 బిర్రు సరిపోతాయి. రమేష్, బాస్, మీరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడుంటే ఇతను ఏంటి? మిమ్మల్ని ఎక్కడని వెతకాలి, మరి అంత జాగ్రత్తగా డబ్బులు తెలిసిపోయారు. ఇక్కడే ఉండండి, డబ్బు తీసుకొస్తాను. రమేష్, ఎవడు వీడు? ఎక్కడి నుంచి వచ్చాడు? బయట నుంచే వచ్చాడు సురేష్. లేదు రమేష్, నాకెందుకు అరవింద్ గజర్వాల్కి అక్క కొడుకులా ఉన్నాడు. ఎవరా అరవింద్ గజర్వాల్? అంటే నా తెలియని నీతో మాట్లాడాను చూడు. కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. బ్రో, ప్లీజ్ బీ సీటెడ్. హలో, టేక్ యువర్ సీట్. కూర్చోండి కూర్చోండి. మాతో వద్దు కలిసి brother, మందు నేను అటు కొట్టవలసిన- మీరు కూర్చోండి. ఒంటరిగా మందు కొడితే తలనొప్పి వస్తుంది. కూర్చోండి. బాస్, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి బాస్. ఏంటి మర్చిపోయాడా? నేను ఒక అనాథని. అన్బిలీవబుల్. తమ్ముడు, ఈ ప్రపంచంలో ఎవరు అనాథ కాడు. సురేష్, తన ఫ్లాష్ బ్యాకే పాతది. ఇందులో నీ రియాక్షన్ పరమ చెత్తగా ఉంది. కానీ నేను అనాథని కాదు. నాకు ఒక అక్క, ఆ అక్క కూతురు కూడా ఇతని ఉంది. ఫ్లాష్ బ్యాక్ పాతదైనప్పటికీ ఇతని కన్ఫ్యూషన్ కొత్తదిగా ఉంది. కంటిన్యూ. నేనెప్పుడు భోజనం తినే మెస్ ఓనరే మా అక్క. ఆ అక్క గర్భంలో పాప ఉన్నప్పుడే అక్క హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు. షిట్. పాప పుట్టిన తర్వాత తనే జీవితం అనుకుంది, కానీ నన్ను తన సొంత తమ్ముళ్ళ భావిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను అనాథనా
భలే ఫ్లాష్ బ్యాక్ రా, కడిగేసి కాకివేయి. మీ గురించి చెప్పండి. సేమ్ టు యూ బాస్. కానీ చిన్న చేంజ్ అక్కే లేదు. కట్ చేస్తున్నాడేంటి? బాస్ బాస్ బాస్, ఎందుకు బాస్ అలా టెన్షన్ గా మందు కొడుతున్నావు? శోకంలో ఉన్నాను. నీ ఫ్లాష్ బ్యాక్ విని మేమే బాధపడాలయ్యా. నువ్వు కంటిన్యూ చేయి. ఒక అమ్మాయి బైక్ తీసుకొని ఇంటి ముందు పార్క్ చేసి పెట్టాను. ఎవరో దొంగ నాయుడు తీసుకెళ్ళిపోయారు. బాస్, దొంగని అలా తప్పుగా అనకండి. పాపం వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో. అవును. బాస్, ఎందుకు బాస్ ఫోన్ కట్ చేశారు? అరే పోండి బాస్, ఒక అమ్మాయి చేతులు ఇరుక్కుని నానా ఆగచాట్లు పడుతుంటే. లవ్ చేస్తున్నారా? ఎస్, వన్ సైడ్. అందువల్లే తను టార్చర్ చేస్తుందా? ఓవర్ గా టార్చర్ చేస్తుంది. అయితే తనే మీ లవర్. కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయా? రక్త కన్నీరు. అయితే తనే మీ వైఫ్. ఆఫ్ కోర్స్. బాస్, మీరు దేనికి దిగులు పడకండి. ఈ రోజు నైట్ ఒక బ్రహ్మాండమైన విందుని ఏర్పాటు చేసాం. వెళ్తున్నాం, అదరగొడుతున్నాం, బాధలు మర్చిపోతున్నాం. వెల్కమ్ వెల్కమ్. కమ్ ఆన్ గైస్. కౌర్లు వచ్చిన స్వప్న సుందరి కదా లోపల ఉంది. అదే పీసే. దట్స్ గుడ్. ఎంజాయ్. అంజలి, లేకు అంజలి, త్వరగా లేగు. ఈ రోజు శుక్రవారమే. లేచి స్నానం చేసి పూజ చేసి వచ్చి తిను. వస్తానులేమ్మా, వెళ్ళు. అవునవును, ఎప్పుడు చూసినా ఫేస్బుక్, వాట్సాప్ ఇందులోనే ఉండు. ఇది ఎప్పుడు మారుతుందో ఏంటో. హలో, నేను శివన్ మాట్లాడుతున్నాను. మాట్లాడు. బైక్ ని కనిపెట్టాను. నా బైక్ దొరికిందా? హలో, వినిపించట్లేదు. హలో హలో హలో. నిన్ను చూస్తేనే తెలుస్తుంది 1వ నెంబర్ యాక్టివిస్ట్ అని. ఏంట్రా లుక్, ఎన్ని బళ్ళు సురేష్, కొట్టేస్తావు? 1వ నెంబర్ అని ఎలా టీ కనిపెట్టావు? షర్ట్ మీద నెంబర్ 1 అని వేసుకున్నాడు రమేష్. అమ్మా, ఏంటి నా బండి ఎక్కడా? అదేందుకే ఇలా అడుగుతున్నావు? అమ్మా, నా బండి ఎక్కడా? అయ్యో, మీ నాన్న తీసుకువెళ్లారే. ఉదయం నుంచి ప్రాణం తీస్తోంది. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే బీచ్ రోడ్ లో ఉన్నాను. బండి నెంబర్ ఏంటి? ఏమండి, మీ బండి నెంబర్ మర్చిపోయారా? PY01CJ2832. హలో, అది నా బండి నెంబర్ కాదు. నా బండి నెంబర్ 3344. ఏంట్రా అలా అమాయకుల్లా ముఖం పెట్టావు? ఏమండి, విజయ్ ఫోటో కూడా ఉంది. విజయ్కి ఊరంతా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఫోటో అంటించుకుంటారు. అవన్నీ నా బళ్ళు అయిపోతాయా? అది నా బండి కాదు. ముందు నా బండిని కనిపెట్టు. హలో, ఎరా, చెప్పరా. నేను కూడా పీకుతా. మళ్ళీయా? ఏంటి అలా చూస్తున్నావు? చూస్తావా? బాస్. ఏ? ఇలా రండి. ఉండండి బాస్, నేను రమేష్ జాలీగా ఆడుకుంటున్నాం. భలే దొరికాడు. బాస్ రండి. ఏ క్విషన్, నువ్వు ఇక్కడే ఉండు. వచ్చి పొజిషన్ లో కొడతా. నిలబడి వచ్చి ఆడుకుంటాం. ఏంటి బాస్. బాస్? ఈ తాళాలు ఆయనకి ఇచ్చేయండి. ఏ? ఈ బండి తంది కాదంట. ఏ? ఒక డాక్టర్ బండి అయితే ప్లస్ అని ఎరుపు రంగులో స్టిక్కర్ అంటించి ఉంటుంది. వకీల్ బండి అయితే నలుపు కలర్ లో టై స్టిక్కర్ అంటించి ఉంటుంది. పోలీస్ బండి అయితే ఏం చెయ్యాలి? ఏం చేసి ఉండాలి? కాకి కలర్ లో టోపీని స్టిక్కర్ గా అంటించి ఉండాలి, లేదంటే లాఠీని వేలాడదీసి ఉండాలి. అది మానేసి యాక్టర్ విజయ్ ఫోటో అంటిస్తే మేము ఫ్యాన్స్ బండి అనుకోవాలా లేక పోలీసు బండి అనుకోవాలా? ఏంటి రమేష్, నేను చెప్పింది కరెక్ట్? మాట్లాడకుండా ఊరికే ఉండాలా సురేష్? ఊరికే ఉంటే దాని పేరు నోరు కాదు రమేష్. మీ నోట్లో లాఠీ దిగుంటే తెలుసుండేది. మీకు లాఠీ సరిపోదురా, పెద్ద రాడ్ దింపాలి. మనల్ని బండరాయి అనుకుంటున్నాడు. ఉండు వస్తాను. పెద్ద కర్ర తెస్తాడో ఏంటో. తను వచ్చిందంటే ఉన్న పరువు కాస్త పోయింది. నాన్న ఎక్కడున్నారు? లోపల ఉన్నారమ్మా. సురేష్, ఖచ్చితంగా డ్రగ్స్ కేసే. నాన్న, నేనే సరదాగా బండిని దాచిపెట్టాను. తనే తప్పు చేయలేదు. తన నా ఫ్రెండ్. నాన్న, వదిలే నాన్న, ప్లీజ్. బుద్ధి లేదా నీకు? చదువుకున్న అమ్మాయివేగా ఇలాంటి వెధవలతో తిరుగుతున్నావు. సారీ నాన్న. వీళ్ళ పక్కన కూర్చున్నందువల్ల నన్ను లిస్ట్ లో చేసేసాడు. అయ్యా నమస్కారం. యో, వీడి దగ్గర సంతకం తీసుకుని పంపించేసాయి. సరేనయ్యా. ఏదో ఆధార్ కార్డు మీద సంతకం చేసినట్టుగా చేస్తున్నాడు. శివ, శివ, ఒక్క నిమిషం పెద్దవాళ్ళ ప్లీజ్. పిల్లల మీద చెయ్యి వేసేటప్పుడు ఆలోచించి వెయ్యాలి. ఏంటి అర్థం అయిందా? పెద్దవాళ్ళంటే ఆ? ఏ పెద్దవాళ్ళు? అది పెద్దవాళ్ళయ్యకు పుట్టిన పిల్లలు, అదే చెప్తున్నాడు. పోరా. శివ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శివ. ఏదో సరదాగా మేము అలా చేసాం. నాన్న వరకు వెళ్తుందని అనుకోలేదు. శివ, ఏంటి సార్, బండి తీస్తే ఇంతలా చిత్తగొడతారా? బండి తీసిన దాన్ని కొట్టలేదమ్మా. మీ నాన్నతో వాళ్ళు ఏం చెప్పారో తెలుసా?
ఏం చెప్పారు? ఇతను డైలీ ఆమె చూడకుండా ఉండలేడు, ఆమె డైలీ వీడిని చూడకుండా ఉండలేదు, ఈ దరిద్రుడు మేము చూడకుండా ఉండలేదు. ఇది సెల్ఫీ కూడా తీసుకున్నారు చూడండి సార్. అవును సార్, 2 సంవత్సరాల ప్రేమ సార్. వాళ్ళ నాన్నే సార్ మాకు శత్రువు. మీరే మాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. అయ్యో